అమ్మా ఏం చెప్తారు? మీరేమో ఆందోళన చేస్తున్నారు, అడ్డుకుంటున్న పరిస్థితి. లోకేష్ గారు వారం క్రితం జరిగిన చర్చల్లో కూడా వాళ్ళ ఇంటికి పిలిపించి ఏఎస్ఎఫ్ నాయకులతో మాట్లాడారు. కానీ బీపీపీ విద్యా విధానాన్ని రద్దు చేయట్లేదు, పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయట్లేదు, విద్యార్థులకి న్యాయం చేయట్లేదు, పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులకు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను దూరం చేస్తా ఉన్నారు, మెడికల్ విద్య దూరం చేస్తా ఉన్నారు. దీన్ని ఏఎస్ఎఫ్ గా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాజీనామా పోలీసులు పూర్తిగా విద్యార్థుల్ని లాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొంత తోపులాట కూడా చోటు చేసుకున్న పరిస్థితి, విద్యార్థుల్ని పక్కకు లాగుతున్న పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నారా లోకేష్ కు సంబంధించి ఒక పేరు రాశారు, పేరు రాస్తే ఆ పేరు నుంచి మీడియాని కూడా లాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం పోలీసులు పూర్తిగా ఇక్కడంతా కూడా తోస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. విద్యార్థుల్ని అరెస్టులు చేసేందుకు ఒక ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తున్నారు. అయితే దాని నుంచి అడ్డుకునే ప్రయత్నం కూడా విద్యార్థులు కూడా అదే విధంగా చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా నారా లోకేష్ ఇక్కడ రావాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థిని అక్కడ లాక్కొని తీసుకెళ్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. పోలీసులు పూర్తిగా విద్యార్థుల మీద దాష్టికం ప్రదర్శిస్తున్నారని చెప్పాలి. వాళ్ళంతా కూడా లాక్కొని వెళ్తున్న పరిస్థితి ఎక్కడ అంటే నారా లోకేష్ పేరు రాసుకున్న వాళ్ళని పూర్తిగా మనం చూస్తున్నాము. ఏ విధంగా ఆ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మనకి కనిపిస్తుంది. ఇప్పటికే ఎవరిని కూడా అడ్డుకోమంటూనే ఒక పక్క చెబుతూనే మరొక పక్క వాళ్ళంతా కూడా లాగుతున్న ప్రయత్నం కూడా కనిపిస్తుంది. తోపులాట మనం చూస్తున్నాం. పూర్తిగా అందరినీ ఇక్కడ తోపులాట అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చి విద్యార్థులు పూర్తిగా వాళ్ళంతా కూడా పోలీసులు ఏ తోపులాట చూస్తున్నారో దాన్ని ఎదుర్కొని వాళ్ళంతా కూడా ముందుకు వస్తున్న పరిస్థితి. పోలీసులు మాత్రం వెనక్కి తగ్గట్లేదు. వాళ్ళంతా కూడా మనం చూస్తున్నాం. అంటే నారా లోకేష్ పేరు రాస్తేనే పోలీసులు తట్టుకోలేకపోతున్నారు అనే విధంగా ఉందని చెప్పి వీళ్ళు కూడా అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉన్న ప్లకార్డులు లాక్కోవడం కోసం ప్రయత్నం అయితే పోలీసులు చేశారు. ఈ మధ్య పోలీసులకి వాళ్ళకి కొంత తోపులాట జరిగిన పరిస్థితి కూడా కనిపించింది అని చెప్పొచ్చు. పూర్తిగా మనం చూస్తే ఆ పోలీసులు ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి ఖచ్చితంగా నారా లోకేష్ వస్తేనే వాళ్ళంతా కూడా వెళ్తామంటూ వాళ్ళంతా చెబుతున్న పరిస్థితి కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. పోలీసులు అక్కడ విద్యార్థులు తోపులాట అంటే పూర్తిగా మనం చూస్తే పోలీసులు అంతా కూడా వాళ్ళ మీద వచ్చి దాడి చేస్తున్న పరిస్థితి, పక్కకు లాగుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. నారా లోకేష్ పేరు రాసిన ప్లకార్డ్ ని వాళ్ళంతా కూడా పక్కకు లాక్కున్నారు. అంటే ఆ పేరును కూడా తట్టుకోలేకపోతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుందని చెప్పాలి. నారా లోకేష్ పేరు కనబడితే లాక్కునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఏం చెప్తారు? నారా లోకేష్ పేరు కనబడితేనే పోలీసులు లాక్కుంటున్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కాదు ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి. రక్షించాల్సిన పట్టులే ఈరోజు పోలీసులు మమ్మల్ని భక్షిస్తా ఉన్నారు. పూర్తిగా రాష్ట్రంలో విద్యార్థి లోకంగా ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. పోలీసులతో పూర్తిగా నారా లోకేష్ డౌన్ అంటూ కూడా వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా లోకేష్ ఇక్కడ రావాలంటూ వాళ్ళంతా కూడా అడుగుతున్న పరిస్థితి అయితే మనకి విజయవాడలో కనిపిస్తుందని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున వాళ్ళ ఆందోళన అయితే కొనసాగిస్తాం. ఖచ్చితంగా మంత్రి నారా లోకేష్ వచ్చి వాళ్ళకి సమాధానం చెప్పాలంటూ విద్యార్థులు అయితే బీచ్ నుంచి కూర్చున్న పరిస్థితి అయితే విజయవాడలో కనిపిస్తుందనే చెప్పాలి. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.